బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డి వివాదంలో సంచలన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి పేరుతో 9,83,00,000 రూపాయల మోసం 9,83,00,000 రూపాయలు మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో బాధితుడు ధర్మేంద్రకు అశురెడ్డి పంపిన ఆడియో మెసేజ్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వాయిస్ రికార్డులో ఆమె తన ఆర్థిక ఇబ్బందులు, సెటిల్మెంట్ గురించి మాట్లాడిన తీరు హాట్ టాపిక్ అయింది. ఆడియోలో అశురెడ్డి ధర్మేంద్రకు పలు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. తన తరపున జ్యోతిష్కుడు వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ వస్తారని, అందరం కలిసి కూర్చొని సెటిల్ చేసుకుందామని అశురెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అశురెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు చేశారు. తాజా వాయిస్ రికార్డు పోలీసు విచారణలో అత్యంత కీలకంగా మారనుంది. ఆమె నిజంగానే సెటిల్మెంట్ పేరుతో కాలయాపన చేసిందా, సినిమా రంగ ప్రముఖుల పేర్లు చెప్పి బాధితుడిని భయపెట్టిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డి వివాదంలో సంచలన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి పేరుతో 9,83,00,000 రూపాయలు మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో బాధితుడు ధర్మేంద్రకు అశురెడ్డి పంపిన ఆడియో మెసేజ్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సినీ నటి అశురెడ్డి కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ధర్మేంద్ర అనే బాధితుడు ఉన్నాడో తనని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 9.83 కోట్లు వసూలు చేసి మోసం చేసిందని చెప్పేసి ఇప్పటికే పోలీసుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అశురెడ్డి పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో ధర్మేంద్రకు అశురెడ్డి ఏదైతే వాయిస్ కాల్ పంపిందో ఆ వాయిస్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది, దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తన దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉన్నదో దాంట్లో 1.5 కోట్లు మాత్రమే ఇప్పుడు తిరిగి చెల్లిస్తాను, ఆ తర్వాత మిగతా డబ్బులు ఏదైతే ఉన్నదో మిగతా డబ్బులు కూడా ఇస్తాను, కానీ తాను జీవితంలో స్థిరపడ్డాక ఆ డబ్బులు కూడా చెల్లిస్తానని చెప్పేసి ఇప్పుడు నీ ఫేస్ను కూడా చూడడం నాకు ఇష్టం లేదు, ఈ వ్యవహారానికి సంబంధించిన అంటే ఈ టాపిక్ను మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అశురెడ్డి ఆ ఆడియో మెసేజ్లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్. అయితే 1.5 కోట్లు ఏదైతే ఉన్నదో ఈ 1.5 కోట్లు ఇస్తానన్న నేపథ్యంలో తన తరపున నుండి అంటే నీ తరపు నుండి ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొనిరా, నా తరపు నుండి కూడా ఇద్దరు పెద్ద మనుషుల్లాగా ప్రవీణ అక్క సీరియల్ నటి ఎవరైతే ఉన్నదో ప్రవీణ అట్లాగే వేణుస్వామి నా తరపు నుండి ఇద్దరు వస్తారు, నీ తరపు నుండి కూడా ఇద్దరు పెద్ద మనుషులను కూడా తీసుకొని రా అని చెప్పేసి కూడా ఆ వాయిస్ రికార్డులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. సో ఎవరైతే నా తరపున ఇద్దరు వ్యక్తులు వస్తారో నీ తరపున ఇద్దరు వ్యక్తులు వస్తారో మన 6 వ్యవహారంలో మాత్రమే ఈ సెటిల్మెంట్ జరగాలి, అంతకు మించి ఏదైతే తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను లాగినా కూడా నేనే రిటర్న్గా హరాస్మెంట్ కేసు పెడతానని చెప్పేసి కూడా అశురెడ్డి ఆ వాయిస్లో బెదిరించినట్టుగా కూడా అశురెడ్డి బెదిరించినట్టు ఆ తీరు కూడా కనబడతా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే ధర్మేంద్ర తన దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉన్నదో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 9,83,00,000 డబ్బులు తీసుకొని తనను మోసం చేసిందని ధర్మేంద్ర ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అశురెడ్డి గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈరోజు అశురెడ్డి పెట్టినటువంటి ఆడియో మెసేజ్ అయితే ఉన్నదో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. సో ఆ పెట్టిన డబ్బులు అయితే 1.5 కోట్లు ఇప్పుడు నేను ఇస్తాను, మిగతా డబ్బులు కూడా ఇస్తాను, కానీ ఎప్పుడు ఇస్తాననేది కూడా చెప్పలేను అన్నట్టుగా, కానీ మళ్ళీ జీవితంలో స్థిరపడ్డాక ఖచ్చితంగా ఇస్తానని కూడా అశురెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో నీ తరపున ఇద్దరు వ్యక్తులను నా తరపున ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒక దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పేసి కూడా అశురెడ్డి మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఏదైతే తన కుటుంబానికి సంబంధించినటువంటి తన తల్లిని కానీ తనకు సంబంధించినటువంటి తన చెల్లిని కానీ ఈ వ్యవహారంలో అసలు లాగొద్దు, ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ మీరు తెస్తే ఖచ్చితంగా నేనే వేధింపుల కేసు పెడతానని చెప్పేసి కూడా ధర్మేంద్రను భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా అశురెడ్డి గురి చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇదే వ్యవహారంలో అశురెడ్డి ఏదైతే ఈ వాయిస్ కాల్ బయటకు వచ్చిన తర్వాత ధర్మేంద్ర కూడా తన తీరును కూడా వ్యక్తపరిచారు. ఏదైతే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 9,83,00,000 వసూలు చేసుకొని తిరిగి నన్నే రిటర్న్ బెదిరించడం ఇది న్యాయమా అని చెప్పేసి కూడా ధర్మేంద్ర పరిస్థితున్నటువంటి నేపథ్యంలో ఎటకేలకు తనకు పోలీసులు అయితే రక్షణ కల్పించాలి, అట్లాగే తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ వ్యవహారంలో ధర్మేంద్ర కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో 1.5 కోట్లు మాత్రమే ప్రస్తుతం తిరిగి చెల్లిస్తాను,
మిగతా డబ్బులు కూడా జీవితంలో స్థిరపడ్డాక చెల్లిస్తానని చెప్పేసి కూడా అశ్విరెడ్డి చెప్తున్నటువంటి వ్యవహారం. అంటే ఈ అశ్విరెడ్డి వెనకాల ఎవరైనా రాజకీయ ప్రముఖులు కానీ సినీ ప్రముఖులు కానీ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కరుణాకర్. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను.